కాకినాడ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు కాకినాడ సిటీ టీడీపీ అభ్యర్థి వనమాడ వెంకటేశ్వరరావు. దౌర్జన్యాలతో ప్రస్తుత ఎమ్మెల్యే ద్వారంపూడి కాకినాడ పట్టణ ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని ఆయన మండిపడ్డారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఓడిపోవడం ఖాయమని తేలడంతో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఆయన స్థాయికి మించి మాట్లాడుతున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిని గెలిపించి వైసీపీని ఇంటికి పంపించాలంటున్న వనమాడ వెంకటేశ్వరరావుతో మా కాకినాడ ప్రతినిధి నవీన్ రాజ్ ఫేస్ టు ఫేస్. నగరం నుండి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన వనమాడి వెంకటేశ్వరరావు మూడోసారి అయితే కనుక ఎన్నికల్లో పాల్గొంటున్నారు. ఇదేవిధంగా హోరాహోరీగా జరుగుతున్న ఈ ఎన్నికలకు సంబంధించి కూటమి అభ్యర్థిగా, తెలుగుదేశం అభ్యర్థిగా అయితే రంగంలో దిగుతున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి అసలు ఎలా ఉండబోతుంది, ఆయన విజయ అవకాశాలు ఎలా ఉంటాయి, అదేవిధంగా టికెట్ల విషయంలో కూడా పార్టీ తీవ్ర కసరత్తులు నడుమ వనమాడి కొండబాబుని అభ్యర్థిగా అయితే ప్రకటించింది. దీనికి సంబంధించి ఆ వనమాడి కొండబాబు మన మధ్య ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఈ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి, అసలాగే మీ టికెట్కి సంబంధించి కూడా తీవ్ర కసరత్తులు చేసింది పార్టీ, అసలు ఎందుకు ఎంత కసరత్తులు చేయాల్సిన అవసరం వచ్చింది? కసరత్తులు అంటే తెలుసు మీకు, ఇదొక దుర్మార్గ ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలందరూ నష్టపోవడం కాకుండా అభివృద్ధి లేదు, అన్ని విధాలా నష్టపోవడం కాకుండా ఏదైనా ప్రశ్నిస్తే కేసులు పెట్టడం, జైల్లో పెట్టడం ఇవన్నీ చూశారు. ఆఖరి ప్రజల దగ్గర పోరాటం చేస్తున్న మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా జైల్లో పెట్టారు, మీ అందరికీ తెలుసు. మా మీద, మా కార్యకర్తల మీద ఎంతమంది జైల్లో పెట్టడం జరిగింది. అలాగే మాజీ మంత్రులు చేసినటువంటి అచ్చెన్నాయుడు గారిని, కొల్లి రవీంద్ర కానీ, దేవుని ఇలాంటి వాళ్ళు ఎంతోమంది జైల్లో పెట్టారు, మీ అందరికీ తెలుసు. అంటే ప్రజలు కూడా గమనించారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రశ్నిస్తే కూడా ఈరోజు మనల్ని జైల్లో పెట్టే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఈ రాష్ట్రంలో మంచి పరిపాలన రావాలి. మంచి పరిపాలన రావాలంటే ఈరోజు చంద్రబాబు మీద ఒక గొప్ప నమ్మకం ఉంది ప్రజలకి. దాంతోపాటు ఇక్కడ జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు పక్కన ఉన్నారు, పక్కన కేంద్రంలో బీజేపీ పార్టీ ఉంది. వాళ్ళు అందరూ కలిసి ఈ దుర్మార్గుడిని ఎదుర్కోవాలంటే అందరూ కలవాలన్న ఆలోచనతో కలవడం జరిగింది. సార్, ఇప్పుడు మీకు ప్రత్యర్థిగా అయితే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అయితే ఉన్నారు. ఆయన మిమ్మల్ని కానీ, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ ఓడిస్తాను అని చెప్పేసి ఆయన అయితే చాలా సవాలు విసురుతున్నారు. దీన్ని ఏ విధంగా స్వీకరిస్తారు? ఆయన మేకపోతు గాంభీర్యం చూపిస్తున్నాడండి. మైండ్ గేమ్ అండి, అదంతా కూడా మైండ్ గేమ్ ఆడుతున్నాడు చంద్రశేఖర్ రెడ్డి. ఏమండి, ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. ఎమ్మెల్యే అయిన తర్వాత ఏం చేశాడండి? కాకినాడ నగరానికి అభివృద్ధి లేదు, శూన్యం. ఆరో స్మార్ట్ సిటీ తీసుకొచ్చి ఎంతో అభివృద్ధి చేస్తే ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత అభివృద్ధి పక్కన పెట్టేసి రాష్ట్ర ప్రభుత్వం ₹1 తీసుకురాకుండా, కేంద్ర ప్రభుత్వంలోకి ₹1 తీసుకురాకుండా ఈ కాకినాడ ప్రజల కష్టాన్ని దోషిస్తాడండి. పన్నుల రూపంలో కట్టిన కష్టాన్ని 500 కోట్ల రూపాయలు టీడీఆర్ బాండ్స్ ద్వారా దోషిస్తాడు. అదేవిధంగా మా మత్స్యకారుల సొమ్ము, ఓఎన్జీసీ సొమ్ము అండి. ఓఎన్జీసీ వాళ్ళు నష్టపరిహారం ఇస్తే ముమ్మడివరంలో ఇచ్చారు నష్టపరిహారం, యానంలో ఇచ్చారు. అలాంటి నష్టపరిహారం ఇక్కడ కూడా ఇచ్చారు. ఆయన కొట్టేశాడు. ఏ విధంగా కొట్టేశాడో కూడా చెప్పాను నేను. అలాగ అక్రమ సొమ్ము, అక్రమ సంపాదనతో ఆయన ఒక ఇదైపోయాడు మనిషి, ఎక్కడికో వెళ్ళిపోయాడు మనిషి. ఏ స్థాయికి వెళ్ళిపోయాడో మేము ఊహించలేకపోతున్నాం. ఒక దుర్మార్గ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డితో అలాగే ఓ సెకండ్ జగన్మోహన్ రెడ్డి తయారైపోయింది ఈ జిల్లాలో. అలాంటి ఆయన ఎత్తు చూస్తున్నప్పుడు అందరికీ వార్నింగ్లు ఇచ్చాడు. ఏమండి, ఆయన నెగ్గుతాడు ఇక్కడ. ఎలా నెగ్గుతాడు చెప్పండి? ఆ రోజు ఎలా నెగ్గాడండి ఈయన? మా ఓట్లు, జనసేన ఓట్లు చీలిపోని, బీజేపీ ఓట్లు చీలిపోని, ఏదైతే సానుభూతితో నెగ్గాడు జగన్మోహన్ రెడ్డిని ఒకసారి నెగ్గించాలి, ఒకసారి ఇయ్యాలి, రాజశేఖర రెడ్డి కుమారుడు ఒకసారి చూద్దాం అడుగుతున్నాడు ఛాన్స్ అని చెప్పి సానుభూతితో నెగ్గావు నువ్వు. మా ఓట్లు కూడా ఇడిపోయాయి. అందుకే ఈ కూటమిని కూడా పెట్టుకోవడం జరిగింది ఈ రోజున. అలాగే ఇడిపోతుంది, ఈ దుర్మార్గుడు విడదీసి పాలిస్తున్నాడు అని చెప్పేసి ఓట్లు ఇడిపోకూడదని చెప్పేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలయికతో ఈరోజు ఈ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో కాకినాడ నియోజకవర్గాన్ని నెగ్గబోతున్నానని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలే వైసీపీ అని చెప్పి చెప్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి మరోసారి అని చెప్పి చెప్తున్నారు. ఓకే, సంక్షేమం అనేది ఎవరు పెట్టారండి? తెలుగుదేశం పార్టీ పెట్టిందండి మొదట. సంక్షేమం అనేది అన్ని వర్గాల ప్రజలకు కూడా బీసీ కార్పొరేషన్ ఇచ్చి బీసీలను ఆదుకోవడం జరిగింది, కులవృత్తులు ఇచ్చి ఆర్థికంగా బలపరచడం జరిగింది. ఎస్సీలకి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎన్నో ఆర్థికంగా సహాయం చేసి బలపరచడం జరిగింది. మైనార్టీస్కి అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలతో పాటు కాపుల్లో పేదవాళ్ళు కూడా కాపు కార్పొరేషన్ పెట్టి
పేదవాళ్ళందరూ ఆదుకోవడం జరిగిందండి, ఆర్థికంగా పైకి తీసుకురావడం జరిగిందండి. ఏమండి, అదే కాదండి, ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎవరున్నారో, చదువుకున్న తర్వాత ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బందులు పడుతుంటే నిరుద్యోగ బుద్ధి ఇచ్చిందండి. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈయన ఉద్యోగాలు ఇస్తున్నాడు, ఎక్కడ ఇచ్చింది లేదు. అలాంటి చదువుకున్న వాళ్ళు ఏదైనా చిన్న చిన్న ఇండస్ట్రీలు పెట్టుకోవాలంటే ఏపీఐఏసీ ద్వారా ఎక్విజిషన్ చేసి, ల్యాండ్ ఎక్విజిషన్ చేసి, చిన్న చిన్న వాళ్ళకి కావాల్సిన స్థలం ఇచ్చి, లోన్ ఇచ్చి, ప్రోత్సహించి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీల ద్వారా ఆర్థికంగా పైకి తీసుకురావడం జరిగిందండి. ఈనాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ కార్పొరేషన్ ఉందండి, బీసీ కార్పొరేషన్ ఉందండి, మైనారిటీ కార్పొరేషన్ ఉందండి, అదేవిధంగా కాప్ కార్పొరేషన్ ఉందండి. ఏదండి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో ఆర్థికంగా ఎంతోమందిని పైకి తీసుకుని అలాంటిది ఉందండి. ఎవరికైనా స్థలాలు ఇచ్చారండి, ఆర్థికంగా ఇండస్ట్రియల్స్గా బలపరిచారండి? ఏది లేదు ఈ రాష్ట్రంలో. మీరు ఇచ్చిన సంక్షేమం మేము కూడా ఇచ్చాం, పెన్షన్లు మేము ఇచ్చాం, డ్వాక్రా గ్రూపులు డబ్బులు మేము ఇచ్చాం, ఆర్థికంగా బలపరిచాం. కొత్తగా ఏమి ఇచ్చారండి మీరు? చదువులు మేము చదివించలేదా? అమ్మఒడి అని మీరు పెట్టారు, అదే చదువులు మేము ఫ్రీగా చదివించలేదా? ఆ డబ్బులు ప్రభుత్వమే పెట్టి చదివించలేదా? దాని డబ్బుల రూపాయలు ఇచ్చారు మీరు. పెన్షన్ మేము ఇచ్చాం, అన్నీ ఇచ్చాం, సంక్షేమం ఇచ్చాం. ఈరోజు సంక్షేమం ఇచ్చినందుకు ఎవరు ఆనందంగా లేరండి. ఎందుకు ఆనందంగా లేరంటే, ఈ రోజున కరెంటు బిల్లు ఎన్నిసార్లు పెంచారండి మీరు? కరెంటు బిల్లు పెంచేస్తారు, నిత్యావసరాల రేట్లు పెరిగిపోయినాయి, డీజిల్ పెట్రోల్ రేట్లు పక్క రాష్ట్రంలో తక్కువ ఉన్నాయి, ఇక్కడ ఎక్కువ అమ్ముకుంటున్నాం. ఈరోజు ఏమండి, కిటికీ ఇల్లులు కట్టించామండి. పేదవాడికి పైసా ఖర్చు ముందు పెట్టుబడి పెట్టకుండా ఇల్లులు పూర్తయిన తర్వాత 1 లక్ష రూపాయలు కట్టి ఇల్లు ఇస్తే నెల నెల కట్టుకుంటాడని చెప్పి కిటికీ ఇల్లులు కడితే 21 లక్షల ఇల్లు ఆఖరికి గొడవ చేయగా ఆఖరిలో ఇచ్చారు. మొన్న మీరు ఇల్లులు ఇచ్చారండి, 1 సెంటు భూమి ఇచ్చారు, చిన్న ఇల్లు, వాళ్ళకి సరిపోవట్లేదు, పంచాయతీ ఒక గది, అంతే తప్ప ఏమీ లేదు. అది కూడా ఆ ఇల్లు కట్టుకోవడానికి 1,80,000 ఇస్తున్నారు మీరు. 1,80,000 ఇల్లు అవుతుందండి, కట్టుకోలేకపోతున్నారు వాళ్ళు. అందుకే ఈనాడు ప్రజలు నమ్మట్లేదు వారిని. ఎవరు కూడా మోసం చేశాడు, దగా చేశాడు, 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు వెనక నుంచి లాగేశాడు మనకి రేట్లు పెంచుకుని అని చెప్పేసి ఆ విధంగా బాధపడుతున్నారు అందరూ. ఆఖరికి మందు తాగుడు కూడా ఓటేయండి వాళ్ళకి. ఇది మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అయితే చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ ఎన్నికల్లో అయితే కనుక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఓడిస్తాం, అఖండ మెజార్టీ అయితే సాధిస్తాం, అదేవిధంగా కూటమి అంతా కూడా మా వెనక ఉంది, ప్రజలు కూడా దీవిస్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కాకినాడ మాత్రం టీడీపీ ఖాతాలో వేసుకుంటామని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇదే తాజా పరిస్థితి. కెమెరామెన్ సత్యతో నవీన్, స్వతంత్ర న్యూస్, కాకినాడ నుంచి.